హాయ్ అండి. నిన్న పిండి దీపాలు పెడుతున్నానని ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోలో అయితే నేను దీపాలకి నామాలు పెట్టలేదు. వీడియో అయితే పోస్ట్ చేయలేదు. దానివల్ల ఏంటంటే కొంతమంది అడిగారనమాట. దీపాలకి నామాలు పెట్టలేదు ఏమి అనేసి. సో, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. నామాలైతే పెట్టానండి. అయితే నేను ఫస్ట్ టైం దీపాలు పెడుతున్నాను కాబట్టి వాటిని నా చేత్తోనే చేశాను. కొంతమంది గ్లాస్‌లో వేసి పిండిని ఆహ్, దాన్ని ప్రమిద టైప్‌లో చేస్తున్నారు. కానీ నేనైతే చేత్తోనే ట్రై చేశాను. ఫస్ట్ టైం కదా! కొంచెం టైం పట్టింది. అదే నెర్లు కొట్టకుండా రావటానికి, విరిగిపోకుండా రావటానికి కొంచెం టైం పట్టింది. కానీ చాలా బాగొచ్చింది. నామాలైతే పెట్టానండి. వెంకటేశ్వర స్వామి నామాలైతే పెట్టాను. గంధము, కుంకం తీసుకొని ఈ విధంగా అయితే నామాలు పెట్టాను. చాలా చక్కగా వచ్చాయి ప్రమిదలు. అలాగే దీపాలు వెలిగించిన తర్వాత కూడా పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఒక దీపం మాత్రం క్రాక్సే రాలేదు. పర్ఫెక్ట్‌గా ఉంది. ఒకటి మాత్రం కొంచెం క్రాక్స్ ఇచ్చింది. సరే ఇంకా దీపాలు అయిపోయాయి. బియ్యపు పిండి కాబట్టి క్రాక్స్ వస్తాయి అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నాను. ఇంకా వాటినైతే నేను ఆహ్, తీసేసాను. తర్వాత రోజు పొద్దున తీసాననమాట. శనివారం సాయంత్రం కూడా తీయలేదు. ఆదివారం పొద్దున్నే తీశాను. అంటే ఈరోజు ఉదయాన్నే తీశాను దీపాలైతే. నేను ఆవు నెయ్యే వాడాను. దీపాలు వెలిగించడానికి కొంతమంది నువ్వుల నూనె కూడా వాడొచ్చు అని చెప్పారు. కానీ నేనైతే ఆవు నెయ్యితోనే కొంచెం ఎక్కువ పెడతారు దీపాలు అనేసరికి నేనైతే ఆవు నెయ్యే వాడాను ఇక్కడ. అలాగే ఒత్తులొచ్చేసి నేను ఒకటే దీపం అనుకొని 7 ఒత్తులు తీసుకున్నాను. ఇంకా పిండి 2 దీపాలు అవుతుండేసరికి సరే 2 దీపాలు పెడదాము అని చెప్పి 2 దీపాలు చేశాను. 2 దీపాలు చేసి ఆ 7 ఒత్తుల్ని ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 మొత్తం కలిపి 7 దీపాలుగా ఈ విధంగా అయితే చేశాను. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఆశతోనే కదా వీడియో పెడతాము. కొంచెం